దయచేసి ఎవరు మాత్రం లవ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఏడుపు వస్తుంది. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసిన ఫ్రెండ్స్. ఆ అమ్మాయికి 17 Pro Max ఫోన్ ఇప్పిద్దామని చెప్పేసి డబ్బులు తయారు చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్న ఫ్రెండ్స్. జస్ట్ ఇందాక రివ్యూ చెప్దామని పార్క్ వచ్చిన ఫ్రెండ్స్. ఈ పార్క్ లా నా లవర్ వేరే వంతో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఏడుపు వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీరు మాత్రం ఏ అమ్మాయిని కూడా లవ్ చేయకండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను February 14th రోజు వ్యాలంటైన్స్ రోజు నా లవర్ కి ఐఫోన్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి దగ్గర ఒక 1.5 lakh రూపీస్ దాపెట్టుకున్నా ఫ్రెండ్స్. దాపెట్టుకున్నాక ఈ రోజు కృష్ణకాంత్ పార్క్ రివ్యూ చెప్తామని వచ్చిన ఫ్రెండ్స్. రివ్యూ చెప్తామని వస్తే నా లవర్ వేరే వంతో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పార్కుల్లో ఉంది ఫ్రెండ్స్, మనతో లిప్ లాక్లు అవన్నీ ఇస్తుంది ఫ్రెండ్స్. నాకు ఏడుపు వస్తుంది. ఇంకా కూడా నాకు ఫస్ట్ కొంచెం లోపల సంతోషం ఉంది, ఎందుకంటే ఐఫోన్ మిగిలిందని. కానీ మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సిన్సియర్గా లవ్ చేసిన, పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నేనంటే జాన్ అన్నది, అదన్నది, ఐఫోన్ ఇప్పిమన్నది, అన్ని ఇప్పిస్తా నీకు, పెళ్లి చేసుకుంటా అన్నది, అన్ని చేసుకుంటా అన్నది, వేరే అంతా తిరుగుతుంది. ఏమన్నా ఫ్రెండ్స్, ఏం చేయాలి? పిచ్చెక్కి పోతుంది. మెంటల్ ఇందాక మైక్ అలా కొట్టిన మొత్తం అనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. అసలు లవ్ అంటే విరక్తి పుడుతుంది. నేను బ్రహ్మచారి ఉండాలనిపిస్తుంది. నాకు ఇంకొకసారి పెళ్లి కానీ లవ్ కానీ పెళ్లి చేసుకున్నా కూడా చుక్కలు కనిపిస్తుంది. నేనేమనుకున్నా తెలుసా, అరే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు వేరే లవ్ చేసి చంపేస్తారు కదా అని చెప్పేసి నేను కూడా కంబైన్ లవ్ చేసిన ఫ్రెండ్స్. లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, సరే నీకు వ్యాలంటైన్ రోజు గిఫ్ట్ ఇస్తా, ఐఫోన్ 17 Pro Max ఇప్పిస్తా అని చెప్పిన. ఓకే థ్యాంక్ యూ అన్నది, ఐ లవ్ యూ అన్నది, జాన్ అన్నది, ముద్దులు ఇచ్చింది అని చెప్పింది. ఈ రోజు రివ్యూ చెప్తామని పార్క్ వస్తే వేరే తోటి ఆ పార్క్ లో ఉంది, ఆయనతో రొమాన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? లవ్ చేయొద్దు, పెళ్లి చేసుకోవద్దు, ఏం చేయాలి? బ్రహ్మచారిగా ఉండాలా? దేవుడా మీ కాలు మొక్కుతానే, దండం పెడతానే. మీరందరూ లవ్ చేయకండి బాబు. ఉన్న డబ్బులతో ఎంజాయ్ చేయండి, తాగండి, గోవండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి లవ్వులు ఇవన్నీ చేయకండి.